శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆర్థికంగా చాలా సంపాదించారు. నేను లైట్గా మాట్లాడుతున్నా. ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే. ఆయన కుమారుడు గతంలో ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ. ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయనకు ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనా దొరకనదండి, ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే. ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది. గనులు, ఎందుకంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, ఎర్ర చందనం కొట్టుకున్నారు, మద్యం, గనుల లీజులు, ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. నవ్వుతున్నారు మీరు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. దే మే బి పోలీస్, దే మే బి రెవెన్యూ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది. ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి, ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు, ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అన్అఫిషియల్గా. ఇది వర్లరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పైచిలుకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ఆటవిక సామ్రాజ్యానికి ఇనుప కంచె వేశారు. సీజ్ అడాసిటీ. చూడండి అతని దౌర్జన్యం. జనరల్గా ఒక 10 గజాలు అటవీ భూమి ఆక్రమించుకోవటానికి గజగజ వణుకుతారండి. 1 సెంటు అటవీ భూమిని ఆక్రమించుకోవాలంటే భయపడతారు. ఆ చట్టాలు అలాగున్నాయి. 238 ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఇతనికి ఎన్ని జీవిత ఖైదీలు వేయాలో, ఎన్ని జీవిత ఖైదీలు వేయొచ్చో చట్టం
ఒక ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట. యావజ్జీవము కారాగార శిక్ష అనుభవించాలి అతను. మరి అటువంటిది 238 ఎకరాలు కొట్టేశాడని ఈ రోజున విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు అతని మీద. ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునే వాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈరోజు నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానానికో వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నా అంటే, ఏంటండి 4 ఏళ్ళ నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాం. ఇతను భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు, ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు, ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు, గనులు కొట్టేస్తున్నాడు. దాదాపు మీకు తెలియదండి, దాదాపు 70-80 మంది సొంత మనిషిని పెట్టుకున్నారండి ఇతను. 400 మందికి ప్రైవేట్ పర్సన్స్కి ఇతను గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చాడట. ఇతను 400 మందికి జీతం ఎంత అడిగితే అంత, 50 కావాలి నీకు తీసుకో, 60,000 కావాలో తీసుకో. ఏమిటి అన్యాయం అండి? అంటే ప్రభుత్వాన్ని తన సొంత ఖజానాగా మార్చుకున్నాడు, తన జేబు సంస్థగా మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని. ఇటువంటి అట్రాసిటీ నాకు తెలిసి, నేను 50 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తూ ఉన్న, ప్రభుత్వ పరిపాలన పట్ల ఒకంత అవగాహన ఉంది. ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినంత విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని కొట్టేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి. ఏదో కాస్త కూస్తా కొట్టేసి గుట్టుకుమని మింగేసి ఎవరికి తెలియకుండా ఉంటారు, కానీ ఈ రకంగా ఎవరేం చేయగలరు? అతను వాడిన భాష నేను వాడలేను, కానీ ఎవరు నన్నేం చేయలేరని ఇట్లా యాక్షన్ చేసి చూపించేవాడు. ఏదో వెంట్రుకలు ఇట్లా పీకినట్టుగా చూపించేవాడు. ఎవరేం చేస్తారు నన్ను? తాను తప్పు చేయలేదని ఎప్పుడు అనలేదు ప్రెస్లో అతను. నన్ను ఎవరేం చేయగలరు? ఇప్పుడు నేను ప్రభుత్వానికి, ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వానికి. విజిలెన్స్ రిపోర్ట్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్. విజిలెన్స్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్నది. ఇతను ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 236 ఎకరాలకి అతను సొంత కంచె వేసుకున్నాడు. ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భూములను ఆక్రమించుకున్నాడు. ఈ భూములు అతను సాగు చేసుకుంటున్నాడు. అందుకని అటవీ శాఖ రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు చూడనట్లు ఉన్నారు మీరు. అటవీ శాఖ మేమేదో చేసామంటే కుదరదు, మీరేం చేయలేదు, మీరు చూస్తూ మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు అటవీ శాఖ. వీఆర్ వెరీ సారీ టు సే లైక్ దట్. మీరు ఇప్పుడు రంగంలో దిగండి. విజిలెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు 4 కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. సీజ్ చేయండి ఇమీడియట్గా, రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ. యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్లు అండి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు అండి. ఫారెస్ట్ యాక్ట్ అంటే అంత ఈజీ కాదు, బెయిల్ కూడా రాదు వీళ్ళకి. ఇంతటి దుర్మార్గులకి ఆ సెక్షన్లో సముచితం అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. ఇమ్మీడియట్గా అతన్ని
మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇటువంటి ఎన్నో ఆరోపణలు 5 సంవత్సరాల్లో ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారు. ఆయనకి ఇందులో ఎంత భాగం కొట్టేశాడో, లేకపోతే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? అందుకని ఇటువంటి ఒక దుండగుడు, ఇటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి, ఇటువంటి దౌర్జన్యకారుణ్ణి ఒక ఆటవిక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు సార్. మన సినిమాల్లో చూస్తాం కానీ ఇటువంటి బయట లేవు. ఇటువంటి ఒక సొంత అక్కడ ఎవరు ఎంట్రీ అవ్వటానికి లేదు. అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు వెళ్తానంటే నా పొంగనూరులో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు ఆయన. అట్లాగే జరిగింది. అది ఆ సామ్రాజ్యం ఇప్పటికి కూడా అతని సామ్రాజ్యాన్ని అలాగే నడుపుతున్నాడని చెబుతూ ఉన్నారు. చాలా బాధాకరం ఇది. ఇక నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సిసోడియా గారు మదనపల్లి ఎంక్వైరీకి వెళ్తే ఆయన ఒక్క రోజులోనే 229 ఫిర్యాదులు వచ్చినాయండి. ఇతని అరాచకాల మీద ఒక్క రోజులోనే 182 మంది వచ్చి 229 ఫిర్యాదులు ఇచ్చారు అతనికి. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత దౌర్జన్యకారుడు ఇతను, ఎంత దుర్మార్గం చేస్తున్నాడో దీనివల్ల మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వీళ్ళు పంచుకున్నారు విభాగాలు. మద్యం విభాగం అంతా ఒక ఆయన ఎంపీ గారు, ఎర్రచందనం అంతా కూడా తమ్ముడు ద్వారకానాథరెడ్డి గారు, గనులంతా కూడా ఈయన, అటవీ అంతా కూడా ఆయన శ్రీమతి గారి పేరు మీద. ఏమిటండి ఇది? ఏమిటి? అతను ఎవరో చెప్పారు మాకు, మా పార్టీలోకి వచ్చాడు ఎమ్మెల్యే, చాలా కాలం అక్కడ ఉండి ఎలక్షన్ మన పార్టీలోకి వచ్చాడు అతను, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. ఆయన చెప్పాడు 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగావాడండి ఇతను అన్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజున 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగిన మీకు ఇంత ఆర్థిక స్థితి ఎలా వచ్చింది మీకు అన్నా? అందుకే ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కనుక అటవీ భూముల్ని, అటవీ సంపదని మీరు కొల్లగొట్టారు కనుక మీకు ఇంతటి ఆర్థిక